సప్తగిరిలో ఎన్నో ప్రత్యేకతలు, సంప్రదాయాలు, ఆచారాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అలిపిరి నడక మార్గంలోని పాదాల మండపం దాటగానే రాజగోపురానికి పక్కన ఆంజనేయ స్వామి ప్రతిమతో భక్తులను దర్శనమిచ్చే తలయేరుగుండు ఆ కోవకే చెందుతుంది. స్వామిపై భక్తిభావంతో తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు తమ మోకాళ్లను గుండుకు తాకించి వెళ్తే సాంత్వన కలుగుతుందని విశ్వసిస్తుంటారు. సంకీర్తనాచార్యులు అన్నమాచార్యుల వారు తిరుమలకు తొలిసారి నడిచి వెళ్లే క్రమంలో దీన్ని సందర్శించినట్లు చెబుతారు. ఏళ్లుగా రాజులు, అధికారులు, సామాన్య భక్తులు ఆ ఆచారం కొనసాగిస్తూ మోకాళ్లు గుండుకు తాకించడంతో ఆ ఆనవాళ్లు దానిపై స్పష్టంగా ఏర్పడ్డాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే భక్తులు, ప్రముఖులు సైతం నడిచి వెళ్లే సమయంలో ఇక్కడి సంప్రదాయాన్ని ఆసక్తిగా తెలుసుకుని పాటిస్తూ ఉంటారు. ఇక తలయేరు గుండు గురించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుమల శేషాచల అడవుల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో దేవతామూర్తులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇవాళ మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల కాలినడకన వస్తే అయితే నడిచి వెళ్ళే భక్తులు అలిపిరి నుంచి నేరుగా నడిచి వెళ్ళేటప్పుడు చెకింగ్ పాయింట్ ఉండి చెకింగ్ పాయింట్ దాటతానే తరియేరు గుండు అనేసి ఈ యొక్క గుండు మనం చూస్తున్నాం. ఈ యొక్క గుండు ఏదంటే గత వందల ఏళ్ల సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడిచి వచ్చే భక్తులు ఇప్పుడైతే అలిపిరి నుంచి నడిచి వస్తున్నారు. కానీ గతంలో రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి నడక మార్గం స్టార్ట్ చేసే గోవిందరాజుల స్వామి గుడి, పరసాల వీధి, అక్కడి నుంచి పరసాల వీధి కాడి నుంచి అంటే మొదటి ఏదైతే ఎంట్రన్స్గా ఉంటుందో పరసాల వీధి, అక్కడి నుంచి అనంత వీధి వద్ద ఉన్నటువంటి ఏదైతే ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ తలుపులు ఉంటాయి. ఆ తలుపులు తెరిచిన తర్వాత ఉదయం అది కూడా భక్తుల్ని అక్కడి నుంచి తిరుమలకి నడిచి వెళ్ళే మా భక్తుల్ని అనుమతించేవారు. దాదాపు అడవి గుండా నడుచుకొని వచ్చే పరిస్థితి. ఇప్పుడైతే అడవి లేదు, కానీ అప్పట్లో ఇప్పుడు గ్రామంగా ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ అడుగు గుండా వచ్చి అలిపిరి వరకు వస్తారు. అక్కడ వచ్చిన భక్తులు ఈ యొక్క తరిమేరు గుండు ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ మనం చూడొచ్చు. అయితే స్వామివారి గుండు, ఇది తరియేరు గుండు అంటారు. ఈ గుండు కాడ ఆ ఆంజనేయుల స్వామి అంజలి కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంజనేయుల స్వామి ఉండేది కూడా చెక్కారు. అప్పట్లో ఆ రోజుల్లో భక్తులు చెక్కిన పరిస్థితి ఉంది. ఈ యొక్క గుండికి మనం చూడొచ్చు. ఈ విధంగా ఏదైతే తరియేరు గుండికి మోకాలు ఆనిచ్చి తమ ఏదైతే కొండకు వచ్చినప్పుడు ఈ విధంగా మోకాలు ఆనించడం వల్ల తమ సునాయాసంగా తిరుమలకు వెళ్తాము, ఈ మోకాలు నొప్పులన్నీ తీరిపోతాయి అంటే ఇక్కడి నుంచి నడిచి వచ్చే భక్తులు ఈ యొక్క తరియేరు గుండికి మోకాలు ఆనించడం వల్ల వాళ్ళు ప్రధాన విశ్వాసం భక్తితో. ఎందుకంటే ఈ యొక్క తరియేరు గుండు వద్ద ఈ యొక్క మోకాలు ఆనించడం వల్ల తమ మోకాల నొప్పులన్నీ తీరిపోతాయి. అంటే అప్పటి నుంచి కూడా సరే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చూడొచ్చు. వచ్చిన భక్తులందరూ కొన్ని లక్షలాది మంది తమ భక్తి భావాలతో ఏదైతే ఈ తరియేరు గుండిని ఏదైతే ఆనించి మోకాలు రుద్దారో ఇవన్నీ దానికంతా సాక్ష్యం. ఎందుకంటే ఇక మనం చూసినటువంటి ఒక్కొక్కటి దాదాపు ఎంత లోతు ఉండదంటే నా చెయ్యి అయితే లోపలికి వెళ్ళేంత స్థాయిలో కూడా తరియేరు గుండికి ఆనించి ఈ రుద్దడం వల్లే అంటే చాలా మెత్తగా ఉంటుంది. కాబట్టి లోపల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ తరియేరు గుండికి స్వామివారి భక్తులు ఏదైతే ఆ స్వామివారి మీద నమ్మకంతో తిరుమలకి కాలినడకన వచ్చే ప్రతి భక్తులు కూడా సరే ఈ యొక్క తరియేరు గుండుకు వచ్చి ఆ యొక్క భక్తి భావంతో తరియేరు గుండు వద్ద తమ మోకాలను ఆనిచ్చి స్వామివారి భక్తులు వేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు కూడా సరే పసుపు కుంకుమ పెట్టుకొని స్వామివారు ఏదైతే ఆంజనేయ స్వామివారు ఉన్నటువంటి ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని తమ తిరుమల ప్రయాణాన్ని కొనసాగిస్తారు. దీనికి నిదర్శనంగా తిరుమల తిరుపతి దేవస్థానం సరే బోర్డు ఏర్పాటు చేసింది. అన్న, ఏ ఊరు? మాది కోలారు, నర్సాపురం సార్, కర్ణాటక. మీకు తెలుసా ఈ గుండు ఏంటి, ఎందుకు అక్కడ ఏమైందంటే మొదలు అక్కడి నుంచి పాత పుట్ట కాడి నుంచి దానికి 4-5 కిలోమీటర్లు అవుతా ఉంది. అప్పుడు సునాయాసంగా ఇక్కడ మోకాల్ని ఇక్కడ ఇచ్చేసుకొని పోతే వాళ్ళకి స్వామి ఇది ఇచ్చేస్తారు అనే నమ్మకంతో అప్పటి నుంచి ఇది పాటిస్తూ ఉండేది. సో ఇది చేస్తూ ఉంటారు, భక్తి నుంచి వాళ్ళ నమ్మకం ఇది. అలిపిరి యొక్క మెట్ల మార్గాన వెళ్తుండగా తలెత్తులు కూడా ఇక్కడ మొక్కలు ఆనించిపోతే విశ్వాసం, ఆ విశ్వాసంతో మేము కూడా ఇక్కడ మొక్కలు ఆనించి వెళ్ళడం జరుగుతుంది. కర్నూలు నుంచి వచ్చాము. దీని పేరు తలియేరు గుండు. ఇక్కడ అలిపిరి దగ్గర నుంచి ఉంటుంది. ఇక్కడ మోకాలు తాకిస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయని నమ్మకం అన్నమాట. అందుకే దీన్ని తలియేరు గుండు అని అంటారు.
ఈ యొక్క ఇదే కాదు, తిరుమల స్వామివారికి సంబంధించి ఎన్నో ఈ నడక మార్గంలో ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయి. ఈ యొక్క తిరుమల నడకదారిగా వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా సరే ఈ యొక్క తరియేరు గుండు వద్ద వచ్చి ఆ స్వామివారిని ఏదైతే ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుని, ఏడుకొండల వారిని దండం పెట్టుకుని తమ మోకాలను ఆనించడం వల్ల సునాయాసంగా తిరుమలకు చేరుకుంటాం, మోకాళ్ళ నొప్పులు కూడా రావు అనేసి కూడా సరే భక్తుల ప్రధాన విశ్వాసం. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7